లాస్యనందిత మరణం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె నిన్న ఫ్యామిలీ ఫ్రెండ్ ఆకాష్తో కలిసి కొత్త కారులో బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళింది ఎమ్మెల్యే లాస్యనందిత. తిరిగి వచ్చే సమయంలో ఆకాష్తో కలిసి నందిత ఆ కారులో వచ్చింది. గన్మెన్స్ ఎవరూ లేకుండా లాస్యనందిత ఆకాష్తో కలిసి బయటకు వెళ్లారని తెలుస్తోంది. లాస్యను అక్క అంటూ ఆకాష్ పిలుస్తాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ORR పై లారీని ఢీకొట్టింది లాస్య ప్రయాణిస్తున్న కారు. అయితే ప్రమాద సమాచారాన్ని ఫోన్ చేసి ఆకాశే చెప్పాడు అని తెలుస్తోంది. లాస్య వాళ్ళ అక్కకు ఆకాశ్ ఫోన్ చేసి చెప్పడంతోనే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామున ORR పై లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన తర్వాత లాస్యనందిత స్పాట్లోనే చనిపోయారు. ఈ వార్త తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరూ శోకసంద్రంలో ఉన్నారు. లాస్యనందిత మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ORR పై ఇటీవల కాలంలో తరచుగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు కూడా ఎలా ప్రమాదానికి గురైంది అని అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. అయితే లాస్యనందిత ఆ సమయంలో ఏం జరిగింది, లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సమయంలో ఏం జరిగింది అని ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పుడిప్పుడే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్న ఫ్యామిలీతో కలిసి ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి లాస్య తిరిగి వస్తూ ఉంది. లాస్యను అక్క అని పిలుస్తాడు ఆకాషే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ప్రమాదానికి గురైన తర్వాత ఆకాషే లాస్య ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. లాస్య వాళ్ళ అక్కకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం తెలిసింది. వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్ళి చూసేసరికి లాస్య ప్రాణాలను కోల్పోయారు లాస్యనందిత. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ప్రమాద సమాచారాన్ని అశోక్కే ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆకాషే ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆకాష్ ఏ విషయాలు చెప్పాడు, ఏం జరిగింది ఆ సమయంలో ఎగ్జాక్ట్గా? కాగానే కుటుంబ సభ్యులకు తనే ఫోన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి. లాస్య అక్క ఎవరైతే ఉన్నారో అక్కకు ఫోన్ చేశారు. యాక్సిడెంట్ అయింది, గాయాల పాలైనం, ORR పైన కారు ప్రమాదానికి గురైంది అనేటువంటి సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. తర్వాత కుటుంబ సభ్యులు రెస్పాండ్ అయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి వారికి సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అయితే మొదటి నుంచి కూడా లాస్య నందిత ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదం పైన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ స్థానికులు కానీ కొద్దిమంది కుటుంబ సభ్యులు కానీ ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేశారు. పదే పోలీసులని అక్కడ డైరెక్ట్ గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనేటువంటిది విచారించే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే వీరు ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి ముందు వాహనాన్ని ఏమైనా ఢీకొట్టారా, లారీ లాంటి పెద్ద వాహనాన్ని, భారీ వాహనాన్ని అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇంకా పోలీసులు అధికారికంగా ఏది చెప్పనప్పటికీ కూడా డీటెయిల్స్ ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టారేమో అనేటువంటి ఒక అనుమానం ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు తర్వాత సన్నిహితులు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నిన్న కుటుంబ సభ్యులతో ఫంక్షన్స్ కి వెళ్ళి అక్కడే నైటు అక్కడే ఉండినటువంటి లాస్య నందిత ఎమ్మెల్యే తర్వాత తిరిగి ఈ రోజు ఉదయం బయలుదేరారు. ORR దగ్గర ఈ ప్రమాదం గురి కావడంతో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆకాషే డ్రైవింగ్ చేశారు. మొన్న నల్గొండకు వెళ్ళినటువంటి సమయంలో కూడా BRS పార్టీకి సంబంధించినటువంటి KRMBకి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ హాజరైన సభకు వెళ్ళి వస్తుంటే కూడా యాక్సిడెంట్ అయింది. అక్కడ స్వల్ప గాయాలతో ఆమెకు ఏం కాలేదు. కానీ ఆ రోజు ఎవరైతే కారు డ్రైవ్ చేశారో ఆకాష్ అనేటువంటి కుటుంబ ఫ్యామిలీ మెంబర్ గా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఫ్యామిలీ ఫ్రెండ్ ఆకాష్ లాస్య నందితను అక్క అని పిలుస్తాడనేటువంటిది కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. సో సన్నిహితంగా ఉన్నారు ఇద్దరు కూడా. వాళ్ళు మరి ఒక అన్న చెల్లెల సంబంధం లాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ సమయంలో నిన్న కూడా తనే డ్రైవ్ చేశారు. వెళ్ళినటువంటి సందర్భంలో ఈ రోజు తిరిగి ఇంటికి చేరుకునేటువంటి సందర్భంలో కూడా వేగంగా కారును డ్రైవ్ చేసింది ఆకాష్ అనేటువంటి తెలియడం. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? గన్మెన్స్ కూడా ఆ సమయంలో లేరు, కూడా ఉండాల్సిన అంగరక్షకులు ఆ సమయంలో లేరు. సో ఎక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? రెగ్యులర్ గా సదాశివపేటకి సంబంధించి సంగారెడ్డి జిల్లా ఏదైతుందో మెదక్ నియోజకవర్గం కిందకి వస్తుంది. సదాశివపేట సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి రెగ్యులర్ గా వీళ్ళు విజిట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఒక దర్గా దగ్గరికి వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. ఇంకా అది కూడా పూర్తి సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దర్గాలో రెగ్యులర్ గా వెళ్ళి ఆ దర్గా దగ్గర అక్కడ అటెండ్ అయ్యి అక్కడ దర్గాలో పనిచేసేటువంటి ఒక బాబా లాంటి వ్యక్తికి దగ్గర పూజలు చేయిస్తారు అక్కడ అనేటువంటిది
మాట్లాడుకుంటున్నారు. మరి నిన్న కూడా అక్కడికి వెళ్ళారా, అందులో భాగంగానే అక్కడ స్టే చేశారా, చేసి తిరిగి ప్రయాణమైనటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది తెలుస్తా ఉంది. అయితే అటు దాని తర్వాత ఆ, మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ ఆ, ఉదయం బయలుదేరి హడావిడిగా ఇంటికి చేరుకునేటువంటి సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అరణ్య రోదనగా మిగిలింది. నిజంగానే 4 రోజుల క్రితం సాయన్న వర్ధంతి ఉండడం, తండ్రి వర్ధంతి, దానికి కూడా అటెండ్ కావడము, ఆ ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున చేశారు. చాలా మంది అభిమానులు, నాయకులు హాజరయ్యారు. దాని తర్వాత జరిగిన వెంట ఘటననే ఈ ప్రమాదంలో కూతురు కూడా ప్రాణాలు కోల్పోవడం చాలా అత్యంత విషాదకరంగా మారింది. ఆ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళు రోధిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రెగ్యులర్ గా ఆమెకు అత్యంత నమ్మకస్తుడిగా కుటుంబ సభ్యుడికి సంబంధించినటువంటి ఒక మెంబర్ గా మెలిగినటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆకాష్ ఎవరైతే ఉన్నారో ఆయననే డ్రైవ్ చేయడము, ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆయననే కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేయడము, ఇవన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఒక ఈ విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అసలు నిజంగా ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దర్యాప్తులో భాగంగా ప్రస్తుతానికి మాత్రం ఆమె అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. ఆకాశే ఫోన్ చేసి చెప్పాడని తెలుస్తుంది. అంటే ఆకాశ్ ఇంకేమైనా చెప్పాడా? ముందు వెళ్తున్న వెహికల్ను ఢీకొట్టారా, లేకపోతే ఆ సమయంలో అతనికి నిద్ర వచ్చిందా, లాస్టే ఎందుకు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఇవేమన్నా చెప్తున్నాడా? 6 గంటల సమయంలో కంటే ముందుగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. ఆ జరిగినటువంటి ప్రమాద సంబంధించినటువంటి విజువల్స్ లో కానీ, పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితులు కానీ, అక్కడ 108 రావడం కానీ, ఆయన ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు ఫోన్ చేశాడు అనేటువంటి 6 గంటల కంటే ముందుగానే అటు ఇటుగా ఆ సమయంలో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆయన ఫోన్ చేసినటువంటి సందర్భంలో కేవలం ప్రమాదం జరిగినటువంటి ఇన్సిడెంటే గుర్తుందా, లేదా నిజంగానే ఓవర్టేక్ చేయబోయో, లేకుంటే ముందున్న వాహనాన్ని అతివేగంతో ఢీకొట్టారా, ఇలాంటి విషయాలు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్నారా లేదా అనేటువంటిది తేలేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆకాష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆకాష్ కి ప్రస్తుతం కుటుంబ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆకాష్. అలాగే తనతో పాటు ఉన్న డ్రైవర్ గన్మెన్లను తీసుకెళ్లలేదు కాబట్టి గన్మెన్లను వద్దని చెప్పారు ఎమ్మెల్యే లాసా నందిత. సో దివంగత ఎమ్మెల్యే లాసా నందిత. సో దానివల్ల గన్మెన్స్ వెంట ఉండలేరు, కేవలం ఆకాష్ మరొక డ్రైవర్ మాత్రం, ముగ్గురు ఉన్నారు వాహనంలో అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి మాత్రం ఆకాష్ చెప్పేటువంటి విషయాన్ని బట్టి అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ అనేటువంటిది తెలియ అవకాశం ఉంది ఇంకా ఆయన కోలుకున్న తర్వాత. ఎస్, పోలీసులు ఏం చెప్తున్నారు? సరిగ్గా ఎన్ని గంటలకు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు పైకి ఎంటర్ అయ్యారు టోల్ ప్లాజా దగ్గర, అక్కడ నుంచి ఎక్కడికి చేరుకున్నారు, యాక్సిడెంట్ సరిగ్గా ఏ సమయంలో జరిగింది, ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఆ సమయంలో ఉన్నారు అనే వివరాలు ఏమన్నా పోలీసులు చెప్తున్నారా? 100కు పైగా స్పీడ్ లో వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు అందిన సమాచారం, పోలీసులు మాట్లాడుతున్నటువంటి దాన్ని బట్టి ఇది ఆ స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, అంటే 100 కంటే ఎక్కువగా ఉందంటున్నారు వాళ్ళు. వాహనం యాక్సిడెంట్ అయి నిలిచిపోయిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి ఎంత స్పీడ్ లో ఉంది, ఎప్పుడు ఎంత స్పీడ్ లో ఏ వాహనాన్ని ఢీ కొట్టారా, నిజంగానే పక్కకు తప్పించబోయి వీళ్ళే రైలింగ్ ను ఢీ కొట్టిన తర్వాత అంత డ్యామేజ్ అయిందా ఏంటి అనేటువంటిది వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఓఆర్ఆర్ కి సంబంధించి 6 గంటల కంటే ముందుగా ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు కాబట్టి ఎన్ని గంటలకు ఓఆర్ఆర్ పైన ఎగ్జాక్ట్లీ ఎంట్రీ ఇచ్చారు, ఏ గేట్ దగ్గర వాళ్ళు ఎంట్రీ అయ్యారు, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకున్నారు, వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితమైనటువంటి టైం తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎంట్రీ గేట్ దగ్గర ఏదైతే టోల్ ఉంటుందో ఆ టోల్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలతో స్పష్టంగా తెలిసిపోయే అవకాశం ఉంది ఎన్ని గంటలకు, ఎంత స్పీడ్ తో, ఎప్పటి వరకు యాక్సిడెంట్ జరిగిందనేది పక్కా టైమింగ్ తో సహా చెప్పడానికి పోలీసులు విచారణ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో లాస్యా నందిత బ్యాక్ సీట్ లో ఉన్నారు, డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ ముందులో ఉన్నారు కాబట్టి వెనక సీట్ లో ఉండడంతో ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేకపోయారు. అందుకే ఈ ప్రమాదం ఇంత భారీ ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తే ఆ వైబ్రేషన్ కి, యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్పీడ్ కి ఆమె తల రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్ కి కొట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ముఖము, తర్వాత రైట్ సైడ్ కి సంబంధించినటువంటి బోన్స్ విరిగిపోయాయి, ఫేస్ అంతా డ్యామేజ్ అయింది, తలకు బలమైన గాయం తగలడం. మధు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి పోలీసులు ప్రాథమికంగా ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ప్రాథమికంగా నోట్ చేసుకున్న డీటెయిల్స్ కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. 23/2/24 యాక్సిడెంట్ ఫార్మేట్ కార్లో యాక్సిడెంట్ జరిగిందని, కార్ రిసీవ్డ్ ఫ్రమ్ పటాన్చెరు టోల్ ప్లాజా 5 గంటల 45 నిమిషాలకు పటాన్చెరు టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయింది. ఆ తర్వాత 5 గంటల 54 నిమిషాలకు యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ టైం 5 గంటల 30 నిమిషాలకు, 5 గంటల 30 నిమిషాలకు యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. యాక్సిడెంట్ లొకేషన్
కూడా ఇక్కడ చెప్తున్నారు. డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్సిడెంట్, అన్నౌన్ వెహికల్ హిటెడ్ టు కార్, స్లీప్ మోడ్ అని చెప్తున్నారు. అంటే నిద్రలో ఉన్న సమయంలో కొంచెం ఆ సమయంలో నిద్రగా ఉన్నారు, ఒక అన్నౌన్ వెహికల్ను హిట్ చేయడం ద్వారా కార్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆర్టీఓ కూడా అదే చెప్తూ వస్తుంది. ఒక గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టడం ద్వారా కారు ప్రమాదానికి గురైందని, నిద్రలోకి జారుకోవడం ద్వారా, స్లీప్ మోడ్లో ఉండడం ద్వారా అన్నౌన్ వెహికల్ని కారు హిట్ చేసిందని చెప్తున్నారు. క్లాసిఫికేషన్ ఆఫ్ యాక్సిడెంట్ గురించి చెప్తున్నారు. డ్రైవర్ నేమ్ ఆకాష్ ఆ సమయంలో డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఆకాష్ 25 సంవత్సరాలు కలిగిన వ్యక్తి. ఆయన డైమండ్ పాయింట్ దగ్గర ఉంటారని చెప్తున్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వెహికల్ నెంబర్ టిఆర్, టెంపరీ రిజిస్ట్రేషన్ చేయించినటువంటి వెహికల్ ఇది. అంటే కొత్త కారు, టిఆర్ మాత్రమే ఉంది, ఇంకా పర్మనెంట్ నెంబర్ రాలేదు. TS09GG TR1955 ఈ నెంబర్ కలిగినటువంటి టిఆర్ నెంబర్ కలిగినటువంటి కారులో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయారు, కాలు విరిగిపోయింది అనే వివరాలను కూడా చెప్తున్నారు. ఒక పర్సన్ చనిపోయారు, మరొక వ్యక్తికి కాలు విరిగిపోయింది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయి డాటర్ అని, ప్రజెంట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయి డాటర్ అని కూడా చెప్తున్నారు. ఇందులో రాసర్ సాయన్న కుమార్తె కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ లాస్యా నందిత ఈ విషయాల్ని నోట్ చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తి ఎమ్మెల్యే శ్రీ లాస్యా నందిత ఈ వివరాలను వాళ్ళ డైరీలో నోట్ చేసుకున్న విషయం కూడా ఆర్టీవీ దగ్గర ఉంది. ఆ పేపర్ ఆర్టీవీ దగ్గర ఉంది. దాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపించాం. సరిగ్గా ఉదయం 5:30 ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆకాష్ అనే వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ప్రధానంగా నిద్రలోకి జారుకోవడం ద్వారా ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. అన్నోన్ వెహికల్ని హిట్ చేశారని, ఎందుకంటే కారు ముందు భాగం డ్యామేజ్ అయిన తీరు చూస్తుంటే అన్నోన్ వెహికల్ను హిట్ చేశారు అని. ఎందుకంటే ఆ తర్వాత కారు ఆగి ఉన్న స్థితిలో చూసినప్పుడు రైలింగ్ని ఢీకొంది. రైలింగ్ పెద్దగా డ్యామేజ్ కాలేదు, కానీ కారు ముందు భాగం మాత్రం నుజ్జు అయిపోయింది, చాలా ఎక్కువగా డ్యామేజ్ అయింది. కానీ రైలింగ్ ఎక్కడా కూడా పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు, కేవలం కొంచెం వంగిన పరిస్థితిలో మాత్రమే ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ముందున్న ఏదో వెహికల్ని కారు ఢీకొట్టింది, ఆ తర్వాత పక్కకు వెళ్ళి ఆగిపోయింది. ఆ సమయంలో తీవ్రమైనటువంటి గాయాలతో ఎమ్మెల్యే లాస్యానందిత మరణించారు. ప్రస్తుతం అంతిమయాత్ర కొనసాగుతుంది. అంతిమయాత్రలో పాడి మోస్తున్నారు, హరీష్ రావు పాడి మోస్తున్నారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా పాడిను మోస్తున్నారు. లాస్యానందిత మరణం తట్టుకోలేనిది అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత ఉదయం కారు ప్రమాదంలో చనిపోయారు. అన్ని పార్టీల నేతలు కూడా లాస్యానందితను కడసారి చూడటానికి లాస్యానందిత నివాసం దగ్గరికి వచ్చారు. లాస్యానందితకు అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా శోకసంద్రంలోనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. బీఆర్ఎస్ నేతలు పాడి మోస్తున్నారు. పాడే కౌశిక్ రెడ్డి కూడా మనకి వెనక కనిపిస్తున్నారు. ముందు పాడి మోస్తున్న వారిలో హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు లాస్యానందిత పాడే మోస్తూ వెళుతూ ఉన్నారు. లాస్యానందితకు కడసారి వీడ్కోలు పరగటానికి భారీగా జనం తరలి వచ్చారు. నియోజకవర్గ జనం తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి చేరుకున్నారు. సాయన్న కుమార్తె మరణ వార్త విని ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలతో పాటు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. లాస్యానందితను కడసారి చూడటానికి ఆమె నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలే ఆమె పాడే మోస్తూ కడసారి వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కూడా అక్కడికి చేరుకొని లాస్యానందితకు కడసారి వీడ్కోలు పలికారు. లాస్యానందితకు నివాళులర్పించారు. లాస్యానందిత పాడే మోస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతిమ యాత్రలో బీఆర్ఎస్ నేతలు భారీగా పాల్గొన్నారు. లాస్యానందిత పాడెను బీఆర్ఎస్ నేతలు మోస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒక్కసారిగా ఇది ఊహించని ప్రమాదంలో లాస్యానందిత మరణించడం బీఆర్ఎస్ శ్రేణుల్ని కాదు, నియోజకవర్గ ప్రజలను అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. లాస్యానందితకు
నివాళులర్పించడానికి ఆమెను కడసారి చూడటానికి భారీగా తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా లాస్య నందితకు కడసారి నివాళులర్పించడానికి లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యేగా అడుగు పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె దివంగత సాయన్న కుమార్తె. నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఈ తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. అతివేగంతో కారును నడపటం ద్వారా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా లాస్య నందిత మరణించారన్న వార్త విన్న వెంటనే అందరూ షాక్కు గురయ్యారు. లాస్య నందితకు అంతిమ సంస్కారం ప్రభుత్వ లాంఛనాలతో చేయటానికి సిద్ధం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. లాస్య నందిత భౌతిక కాయాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు. లాస్య నందిత పాడి మోస్తున్నారు హరీష్ రావు, అలా రాజేశ్వర్ రెడ్డి. కార్ఖానాలో ఆమె నివాసం దగ్గర భారీగా అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. లాస్య నందిత మరణం అత్యంత బాధాకరం. యువ ఎమ్మెల్యే సాయన్న కూతురుగా అందరికీ సుపరిచితమే. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకొని ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇంత చిన్న వయసులో ఆమె ఇంత ఘోర ప్రమాదంలో మరణించడం అందరినీ బాధకు గురి చేస్తుంది. ఒకసారి ప్రమాదం జరిగిన విషయానికి సంబంధించి ప్రమాదం గురించి పోలీసులు మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. యాక్సిడెంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాస్య నందిత గారు చనిపోతుంది. పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. అతను శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సదాశివపేటలో ఒక దర్గాకి వెళ్ళేసి అక్కడ మొక్కు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అర్లీ మార్నింగ్ అల్పారం నుంచి చెప్పి సంగారెడ్డి వైపు వస్తున్నారు. ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది, బండి కంట్రోల్ కాలేదు. చిన్న ఒక ఎదురుగా పోతున్న వెహికల్కి ఏదో ఇచ్చిన అంటే ఎదురుగా చిన్న వెహికల్ తగిలిచ్చేసి ఏదో వెహికల్ తగిలినది. తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు గుద్దుకుంది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఆ కారు డైరెక్ట్ కలిసి ఆ రైలింగ్ ఇట్టేసరికి దాంట్లో ఎమ్మెల్యే గారు అతుకపోయింది. ఒక 20 నిమిషాల్లో కూడా ఎమ్మెల్యే గారిని ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ ఒకసారి చనిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి పిఏ బాగానే ఉన్నాడు, కాలేజీ పోయింది, అవుట్ ఆఫ్ డేంజర్, ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజరీ ఉందంటే. ఏజ్ ఎంత సార్? 24 years. 24. సార్ ఆ వెహికల్ అన్నారు కదా డ్రైవర్ ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దింది అంటే అంటే ఆ వెహికల్ వీళ్ళని కుదరలేదు. వీళ్ళు కొంచెం స్పీడ్గా వచ్చి వెనక ఇట్టించి మళ్ళీ సైడ్కున్నటువంటి దానికి సార్ ఇప్పుడు హాస్పిటల్ తరలించినప్పుడు అప్పటికి అన్కాన్షియస్ ఉంది. హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి బ్లడ్ డెడ్ అని చెప్పారు. యాక్సిడెంట్లో